if you hear and treasure up the word of God in your heart, I'm sure that you will have a bright future. దేవుని వాక్యాన్ని విని మీ యొక్క హృదయాల్లో మీరు భద్రపరచుకున్నట్లయితే మీకు చక్కటి భవిష్యత్తు ఉంటుందని మేము చెప్తూ ఉన్నాము. God will develop such people and make them fruitful in the coming days in the vineyard of God. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విని హృదయంలో భద్రపరచుకొని అట్లా దేవుని కోసం నిలబడేటువంటి వారిని దేవుని యొక్క తోటలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా ఉంచుతాడు. Do you ever think that am I fruitful the way that God expects from my life? దేవుడు నా జీవితం నుంచి ఆశించిన విధముగా నేను అంత ఫలభరితంగా ఉన్నానా అని మీరు ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? Do you ever think about seriously the idea of fruitfulness in Christian life and ministry? క్రైస్తవ జీవితంలోనూ ఇక పరిచర్యలోనూ ఫలభరితంగా ఉండడం అనే దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? It's an important subject. All through the word of God we can see fruitfulness. దేవుని యొక్క వాక్యం ద్వారా ఫలించటము, ఫలభరితంగా ఉండడము అనేటువంటి విషయాల్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. Are you thinking this way that am I fulfilling God's expectations in my life, or in other words, am I fulfilling the will of God in my life? దేవుడు ఆశించిన దాన్ని నా జీవితంలో నేను చేస్తూ ఉన్నానా, లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని నా జీవితంలో చేస్తున్నానా అనేది మీరు ప్రశ్నించుకుంటూ ఉన్నారా? God is always looking for fruits in the lives of Christians. క్రైస్తవుల యొక్క జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా ఫలాలని ఎదుగుతూ ఉంటాడు. See, once in Christ's ministry, he happened to see one of the fig tree. Actually, Jesus expected fruits in that fig tree, but he was disappointed with the dryness of the of that tree, and Lord actually cursed that tree. యేసుక్రీస్తు చేసినటువంటి పరిచర్యలో మనం చూసినట్లయితే ప్రభు ఒక అంజూరపు చెట్టుని చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టు దగ్గర ఏమన్నా ఫలములు దొరుకుతాయేమో అని చూశాడు. కానీ అక్కడ ఫలములు దొరకలేదు, కనిపించకపోయేసరికి అది ఎండిపోయి ఉన్నది. యేసు ప్రభు దాన్ని శపించాడు. That means how seriously Jesus is looking into fruits in the lives of his people. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ప్రజల పట్ల చాలా ఆసక్తితో ఆయన శ్రద్ధతో మన యందు ఫలాలను వెతుకుతూ ఉన్నాడు. Sometimes we will think that the leaders of the church, they must bear fruit. For me, I am an ordinary Christian, I should come and break the bread and go back. That's all. It's all I am supposed to do. కొన్ని పరిస్థితుల్లో కొన్ని సంఘాలు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఫ్రూట్ఫుల్గా ఫలభరితంగా ఉంటారు. కానీ నాకైతే సంబంధం ఏముంది, నేను వస్తూ ఉంటాను, వింటూ ఉంటాను, పెద్దగా ఫలం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్లుగా కొంతమంది అనుకుంటారు. Sisters also may think the same way, that I don't have any preaching assignment or teaching assignment. The only thing I cook some food and serve, and what's all actually I am supposed to do. All these things being fruitfulness and other things belong to men class only. అట్లనే సిస్టర్స్ కూడా అనుకోవచ్చు, నేనేమి వాక్యాన్ని బోధించట్లేదు, ప్రకటించట్లేదు, నేనేమో ఫుడ్ వండుతున్నాను, కర్రీస్ వండుతున్నాను, వాటిని సర్వ్ చేస్తూ ఉన్నాను. బ్రదర్స్ ఏమో వాళ్ళందరూ కూడా పరిచర్యలో పాల్గొంటున్నారు, మరి నేనే పరిచర్యలు చేయట్లేదు కదా, ఇంకా నేను ఫ్రూట్ఫుల్గా ఎలా ఉండగలను అని అనుకోవచ్చు. In the Old Testament also we can see several imageries connected with Israel, that the Lord is eagerly looking for that fruits in the life of the nation Israel, and sometimes Lord gets furious and wrathful because he does not see any fruit in Israel. మనం పాత నిబంధన గ్రంథంలో చూసినప్పుడు ఇశ్రాయేలు జీవితంలో కూడా చాలా సందర్భాల్లో దేవుడు వారి జీవితంలో ఫలము కోసం ఎదురు చూశాడు. దానిని బట్టి వాళ్ళు ఫలించలేదు. కొన్ని సందర్భాల్లో దేవుడు వారి ఎడల ఉగ్రతను కనపరిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. And at one time Jesus warned Israel that the program of God shall be taken away from Israel, and it will be handed over to a nation which is going to give fruit. అప్పుడు దేవుడు చెప్పాడు ఏంటంటే, ఇశ్రాయేలు నుంచి దేవుని యొక్క కార్యక్రమము వేరే యొక్క దేశానికి లేకపోతే వేరే యొక్క ప్రజలకి అది అందింపబడుతుంది, వారు ఫలభరితంగా ఉంటారు, ఫలిస్తారు అని దేవుడు చెప్తూ వచ్చాడు. See, God is not pleased with seeing that trees which are barren. ఏదైతే వృక్షము అది మోడు బారిపోయి ఉంటుందో దాన్ని దేవుడు చూడాలని అనుకోవట్లేదు అట్లాంటి వృక్షాలను. In the New Testament, as we come and look into its pages, we can see fruitfulness is commanded by God. ఇక్కడ మనం కొత్త నిబంధనలో చూసినట్లయితే ఇక్కడ ఫలభరితంగా ఉండటం అనేది ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చాలా సందర్భాల్లో మనం చూస్తాం. So John chapter 15 verse 8, where we read that by this Father is glorified that you bear much fruit, so you will be my disciples. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడ్డది, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు.
by bearing fruits, two things happen simultaneously. One thing is our Father is glorified, and on the other side, people identify us the disciples of Jesus Christ. ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో రెండు విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే దీన్ని బట్టి మీరు నా శిష్యులగుదురు అనేటువంటి వాక్యం సెలవిస్తున్నది. That idea is explained in connection with a true wine. If the wine does not bear fruits and it remains barren, then the name of the Father shall not be glorified, and at the same time the branches won't be identified as the disciples of Christ. ఇక్కడ నిజమైన ద్రాక్షవల్లి గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ ద్రాక్షవల్లి ఫలిస్తేనే కానీ దేవుడు మహిమపరచబడడు. ఫలించకపోతే దేవునికి మహిమ రాదు. అట్లానే ఫలించకపోతే వారు శిష్యులుగా కూడా గుర్తింపబడరు. So dear Christian, dear brother and sister, this is the exhortation of the Lord that from the word of God that if you want to glorify the name of your Father, you need to bear fruits. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరలోకపు తండ్రిని మనం మహిమపరచాలి అంటే మనము ఫలించాలి. This is the mark of our being discipled. ఇది మనం శిష్యులుగా ఉంటూ ఉన్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. Fruitfulness is no simple thing from God's view. Fruitlessness is no simple thing from God's view. It's a sin for judgment. ఇక్కడ ఫలము లేకుండా ఉండటం అనేది అది పాపం మాత్రమే కాదు, అది దేవుడు తీర్పు తీర్చేటువంటి విషయం కూడా. Sometimes people or Christians belittle the idea of not bring fruits. Not bring fruits. ఎవరు కూడా కొంతమంది విశ్వాసులలో ఆ యొక్క ఫలం అనేది కనిపించదు. They underestimate that I don't bring any fruits, that's all, it's not a big problem. But Bible underlines the idea that it's a thing for being condemned. ఇక్కడ మనం చూసినట్లయితే నేను ఎందుకు ఫలించాలి, నేను ఫలించకపోయినా పర్వాలేదు, నా గురించి ఎందుకులే అన్నట్లుగా అనుకున్నట్లయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే దానిని బట్టి దేవుడు నిన్ను శిక్షించబోతూ ఉన్నాడు. John chapter 15 verse 2, every branch in me that does not bear fruit he takes away. ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. That means Lord is eagerly looking into every branch of a vine. అక్కడ మనం చూసినట్లయితే ద్రాక్షవల్లిలో ప్రతి తీగని కూడా దేవుడు పరిశీలించి చూస్తూ ఉన్నాడు. Means he is looking for fruits from every branch. దేవుడు ప్రతి ఒక్క తీగ నుంచి ఫలాలని ఆశిస్తూ ఉన్నాడు. Then Jesus says that every branch in me that does not bear fruit he takes away. Who will take away? The Father will take away. దేవుడు అంటున్నాడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఎవరు తీసివేస్తారు? పరలోకపు తండ్రి ఆ యొక్క తీగను తీసి పారవేస్తాడు. That means it's a warning for every Christian. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడికి దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక. It's a warning for judgment. దేవుడు తీర్పు తీరుస్తున్నాడని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. So being fruitful is not an optional subject, but we need to bring fruits for the glory of God. ఏదో ఫలం ఫలించాలి అనేది చేయొచ్చు చేయకపోవచ్చులే అనేటువంటి విషయం కాదు. దేవుని మహిమార్థమై మనం తప్పనిసరిగా ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. And at the same time Jesus is looking for every branch which bear fruits. అదే విధంగా ప్రతి ఒక్క తీగ కూడా ఫలించాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. The second part of the verse where we read like this, every branch that bears fruit he prunes that it may bear more fruit. అదే 15వ అధ్యాయం 2వ వచనంలో 2వ భాగంలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. It's a fascinating idea that two ways Jesus is looking into every vine. ఇక్కడ ద్రాక్షవల్లిలో దేవుడు ఇక్కడ రెండు మార్గాలలో దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. Which are the branches which bear fruits and which are the branches which do not bear fruit. ఇక్కడ ఫలించేటువంటి తీగలను చూస్తున్నాడు, ఫలించని తీగలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. And his interventions also are in two ways, that branches which does not bear fruit he will take away, and the branches which bear fruit he prunes for further fruits. అట్లానే మనం చూసినట్లయితే ఫలింపని తీగలను దేవుడు పీకి పారవేస్తున్నాడు, ఫలించేటువంటి తీగలు మరి ఎక్కువగా ఫలించేటట్లుగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. These verses actually underline the fact that how seriously that Lord is with the idea of fruitfulness. కాబట్టి మనం ఫలించడం అనేటువంటి విషయం పట్ల దేవుడు ఎంత సీరియస్ గా ఆలోచిస్తున్నాడో వీటిని చదివితే మనకు అర్థమవుతూ ఉన్నది. God does not want us to be busy, but he wants us to be fruitful. దేవుడు మనం ఏదో బిజీగా ఉండాలని కోరుకోవట్లేదు, కానీ మనం ఫలభరితంగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. From many angles we can develop this idea from the word of God. దేవుని యొక్క వాక్యం నుంచి రకరకాలుగా మనం దీన్ని ఆలోచించవచ్చు. But I would like to talk to you from a biographical sketch.
ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ ద్వారా బ్రదర్ మనతో మాట్లాడతారు ఇప్పుడు. Because it is easier to communicate that idea. ఆ యొక్క ఆలోచనని చెప్పడం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ ని So as an చెప్తారు. example, I have taken the biographical sketch of Philip the evangelist. ఒకసారి మనం బయోగ్రాఫికల్ స్కెచ్ మన ఫిలిప్ సువార్థికుడైనటువంటి ఫిలిప్ జీవితం నుంచి ఒకసారి మనం చూద్దాం. Yeah, I would like to divide his ministry into 3 parts and try to look closer each part. ఆ యొక్క తన యొక్క ఫిలిప్ జీవితం నుంచి 3 భాగాలు మనం చూద్దాము. 3 భాగాలని కూడా చాలా శ్రద్ధతో మనం ధ్యానించుదాము. I don't know whether the time will permit to complete the subject. Otherwise, no problem, we will finish up with the time. ఈ యొక్క సమయం సరిపోతుందో లేదో మనకు తెలియదు, కానీ సమయానికి సరిపడినట్లుగా దాన్ని మనం పూర్తి చేద్దాము. To understand his life and ministry more closely, we can divide his life into 3 areas or 3 parts. సువార్థికుడైనటువంటి ఫిలిప్ జీవితాన్ని మనం క్లియర్ గా అర్థం చేసుకోవడం కోసం 3 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగాన్ని కూడా శ్రద్ధతో మనం ధ్యానించుదాం. Number 1, his fruitfulness as a deacon. ఆయన ఒక పరిచారకుడుగా ఆయన ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Number 2, his fruitfulness as an evangelist. ఆయన సువార్థికుడిగా ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Number 3, his fruitfulness as a family man. ఆయన ఒక కుటుంబంగా తాను ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So these 3 areas together unfold his life and ministry in a wonderful way. ఈ యొక్క 3 విషయాలు తన యొక్క జీవితాన్ని మనకి విపులీకరించి తెలియపరిచి కనపరుస్తూ ఉన్నది. So the fruitfulness as a deacon, fruitfulness as an evangelist, and finally his fruitfulness as a family man. ఆయన ఒక పరిచారకుడిగాను, ఒక సువార్థికుడిగాను, ఒక కుటుంబాన్ని నడిపించినటువంటి వ్యక్తిగాను వాటన్నిటిలో ఫలించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. If you have Bible, you will open it up and go along with me the subject, otherwise you won't get it. సో మీకు బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ ఓపెన్ చేయండి, బ్రదర్ తో పాటు కలిసి మనం ముందుకెళ్దాం. లేకపోతే ఈ విషయం మనకు అర్థం కాదు. If you don't have that paper Bible, please unlock or open up the electronic Bible. మీకు ఈ బైబిల్ లేకపోయినట్లయితే మొబైల్లో బైబిల్ కూడా ఓపెన్ చేయండి, ఒకవేళ లేకపోయినట్లయితే. I am not fascinated with the idea of electronic Bible. I always use this kind of Bible. To prepare notes only I use my tab, that's all. ఓకే, ఎలక్ట్రానిక్ బైబిల్ ని బ్రదర్ ఎక్కువగా వాడరట. మామూలు నార్మల్ బైబిల్, పేపర్ బైబిల్ వాడతారు నోట్స్ తీసుకోవడం కోసం. అది that's not our subject. Our subject is fruitfulness. మన సబ్జెక్ట్ ఏంటంటే ఫలించటము. Number 1, his fruitfulness as a deacon. That the subject first we are going to look at it. సో ఆయన ఒక పరిచారకుడిగా ఫలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. Acts chapter 6 verse 3. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. See, let us read that. అపోస్తుల కార్యాలు అందరూ కూడా తీయండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదాం. చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఓన్లీ 3 బ్రదర్. Yeah. Acts chapter 6 verse 3. Some men of good reputation. Yeah. Full of the Spirit and of wisdom. They sought out 7 men of good reputation, full of the Holy Spirit and wisdom. Yeah. అట్లయితే మనం 2వ వచనం ఒకటి చూస్తే, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిచి పంచిపెట్టి మేము దేవుని వాక్యం బోధించమని ఆహారం పంచిపెట్ట. He was not chosen randomly but based on qualifications, specific qualifications. ఇక్కడ మనం చూసినట్లయితే భోజనం పెట్టే దగ్గర ఇబ్బంది అవుతుందని 7 పరిచారకులను ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ఉన్నటువంటి లక్షణాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. He was full of the Holy Spirit and wisdom. వాళ్ళు ఏంటంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనినటువంటి వారై ఉండాలి పరిచారకులు. For the fullness of the Holy Spirit and for the practical wisdom, he was very reputed among the saints in Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల్లో ఆత్మతోనూ జ్ఞానముతోనూ ఆ వివేచన కలిగినటువంటి వ్యక్తులు ఉండాలి అన్నట్లుగా వారి కోసము ఎదుగుతూ ఉన్నారు. So when the church wanted 7 deacons, the church did not think twice in choosing this man as one of the deacons of the church. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ పరిచారకుని ఎన్నుకునేటువంటి విషయంలో can you please? That means when the church wanted to choose 7 men as the deacons of the church did not need to think twice in choosing this man as one of the deacons. ఇక్కడ ఫిలిప్ని ఒక పరిచారకుడిగా ఎన్నుకునేటువంటి విషయంలో ఏదో 2 సార్లు వాళ్ళు
చవి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ముందుగానే ఇట్లాంటి గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. The background of choosing 7 men as the deacons of the Jerusalem church, I think you know. ఇక్కడ యెరూషలేము సంఘములో 7 పరిచారకులను ఎన్నుకునేటువంటి విషయంలో దాని ముందు జరిగినటువంటి స్టోరీ ఏంటో బహుశా మీకు తెలిసే ఉండొచ్చు. See, then the church in Jerusalem was a mega church. It almost comprised 5,000 or 6,000 men only. ఇక్కడ మనం యెరూషలేము సంఘాన్ని చూసినట్లయితే అది ఒక మెగా చర్చిగా కనిపిస్తుంది. దాదాపు 5,000 నుంచి 6,000 వరకు పురుషులే ఉండొచ్చు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. So there was a dissatisfaction filled among the people who come from the Hellenist background, that distribution among their widows was not proper and satisfactory. అక్కడ మనం చూస్తున్నట్లయితే విధవరాండ్ర మధ్య ఇక భోజన సంబంధమైన పరిచర్య విషయంలో వారికి కొన్ని సనుగులు సంశయములు కొన్ని డిఫరెన్సెస్ అన్ని కూడా రావడం జరిగింది. Up to that time, actually, apostles were the leaders in distributing things for the widows of the church. అక్కడ మనం చూస్తున్నట్లయితే అపోస్తలులే వాళ్ళు నాయకులుగా ఉండి అందరికీ కూడా భోజనాన్ని కూడా వాళ్ళు వడ్డించేటువంటి పనిలో వాళ్ళు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. The Greek-speaking widows and brothers complained that these apostles are doing things with partiality. ఇక్కడ గ్రీకు భాష మాట్లాడేటువంటి విధురాండ్లు కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కానీ ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాకు పక్షపాతం చూపిస్తూ ఉన్నారు ఇక భోజన విషయంలో అని చెప్తూ వచ్చారు. It was a headache for the entire church and the leaders of the church. అక్కడ ఈ యొక్క సమస్య అనేది పూర్తి సంఘానికి అదే విధంగా నాయకులకి కూడా పెద్ద తలనొప్పిగా మారింది. So they wanted to solve the problem forever. ఈ యొక్క సమస్యని ఎప్పటికీ కూడా వాళ్ళు పరిష్కరించాలి, ఎప్పటికీ కూడా పరిష్కరింపబడే ఉండాలని ఆశపడ్డారు. With that view only, the entire church chose 7 people as the deacons of the church so that they can distribute the food and the things for daily need in an impartial way. సో అప్పుడు ఏం చేశారు అంటే ఈ యొక్క 7 వ్యక్తులను చక్కటి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలని ఆశపడ్డారు. తద్వారా ఏంటంటే ఈ యొక్క పరిచర్య ప్రతిరోజు కూడా వారు అన్నం వడ్డించే విషయంలో ఎట్లాంటి పక్షపాతం లేకుండా ఈ యొక్క పని ముందుకు వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించారు. But they did not choose deacons randomly, but based on specific qualifications, that full of practical wisdom and the Holy Spirit. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిచారకుల్ని ఏదో వాళ్ళని వీళ్ళుంటే బాగుంటుందేమో అనుకోలేదు, కానీ వాళ్ళు ప్రత్యేకంగా వారు కలిగి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి కూడా చెప్పడం జరిగింది. If the church at Narsapur, if it is to be grown to the next level of its growth, it must have elders and deacons as its own. ఇక్కడ నర్సాపూర్ సంఘము కూడా ఇంకొక లెవెల్కి ఇది ఎదగాలి అంటే ఇక్కడ సంఘ నాయకులు అదే విధంగా పరిచారకులు వీళ్ళందరూ కూడా ఉండాలి. So the church chose this man as one of the deacons. కాబట్టి ఈ యొక్క ఫిలిప్పుని ఒక పరిచారకుడుగా సంఘం అనేది ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. He did not say that I am such a great man, I am full of the Holy Spirit, and I am specially skilled in preaching the word of God, and I am filled with practical wisdom, and are you choosing me as one of the deacons instead of one of the elders? ఫిలిప్ మాత్రం నాకు నేను ఆత్మతో నింపబడిన వాడను, నేను జ్ఞానం కలిగిన వాడను, నాకు ఈ లక్షణాలు ఉన్నాయి, నేను అన్నిటికీ సరిపడినటువంటి వాడను, పరిచారకుడిగా నన్ను ఎన్నుకోనండి అని ఆయన ఏం చెప్పలేదు ఇక్కడ. He was a humble man, and he received with all joy the church assigned duty. ఇక్కడ సంఘం ఏదైతే పనిని ఆ బాధ్యతని అప్పగించిందో తాను సంతోషముగా తాను తీసుకున్నట్లుగా ఉన్నాడు, కానీ తాను మాత్రం ముందుగానే ఆశపడ్డట్లుగా లేడు. He undertook the ministry of serving the table. ఇక్కడ బల్ల దగ్గర పరిచర్య చేయడానికి ఆ యొక్క పనిని తాను తీసుకున్నాడు. You know what is serving the table? బల్ల దగ్గర పరిచర్య చేయడం అంటే ఏంటో తెలుసా? You know what is serving the table? బల్ల దగ్గర పరిచర్య చేయడం అంటే ఏంటో తెలుసా? What is serving the table? After eating, Yeah, that distributing the things necessary for the table, isn't? After eating. collecting all the That's part of serving the table, but that not the serving the table. cleaning process. Cleaning process. Not cleaning process. That may come under it. Serving the table means prepare a table for people. That means providing food, drink and all necessary things. ఇక్కడ బల్ల దగ్గర పరిచర్య చేయడం అంటే అందరూ తినడానికి తాగడానికి చక్కటి నీళ్లు ఆహారం ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడము, సిద్ధపరచడం. Serving the table means one more idea. సో ఇక్కడ బల్ల దగ్గర పరిచర్య చేయడం అనేది ఇది ఇంకొక ప్రత్యేకమైన ఆలోచన. That means handling the money related with the church properly. ఇక్కడ సంఘానికి సంబంధించినటువంటి ఆ యొక్క డబ్బుని కూడా సరైన విధంగా వాళ్ళు ఉపయోగించడము. So in the New Testament, serving the table means 2 things. One thing,
providing or distributing food for the people, and number 2, collecting and managing the funds of the church in a faithful way. కాబట్టి బల్ల దగ్గర పరిచర్య చేయడం అంటే రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే బల్ల దగ్గర భోజనాన్ని, నీటిని, కావాల్సిన ఆహార పదార్థాలని ఏర్పాటు చేయడము, అదే విధంగా సంఘానికి సంబంధించినటువంటి మనీని కూడా కలెక్ట్ చేసి సరైన విధంగా దాన్ని ఉపయోగించడము. Yeah, every church must have qualified deacons so that they can serve the tables. కాబట్టి ప్రతి సంఘము కూడా చక్కటి గుణ లక్షణాలు కలిగినటువంటి పరిచారకులు ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళు బల్ల దగ్గర చక్కగా పరిచర్య చేయగలుగుతారు. Yeah, that will bring about a number of blessings for the church. కాబట్టి అట్లాంటి పరిచర్య అనేది సంఘానికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. But a good number of believers, even in the Christendom, did not hear the idea of deaconship. కాబట్టి చాలా మంది సంఘస్థులు కూడా ఇక్కడ బల్ల దగ్గర పరిచర్య చేయటం అనేటువంటి ఈ మాట గురించి కూడా సరైన అవగాహన లేకుండా ఉన్నారు. Sometime back I took this the doctrine of New Testament deacons in one of our churches in Kerala. కేరళలో ఒక సంఘములో కొత్త నిబంధనకు సంబంధించినటువంటి పరిచారకుల గురించి అక్కడ బోధిస్తూ వచ్చారు. So there was a brother who recently joined to the church from a Brethren background. In that background he was at least there for more than 20 years. ఒక బ్రదరు దాదాపు 20 సంవత్సరాలు ప్రీవియస్లీ వాస్ ఇన్ బ్రదర్ 20 years. సో ఆయన దాదాపు 20 సంవత్సరాలు బ్రదర్ చర్చిలో ఉండి తర్వాత కొత్తగా ఆయన ఈ యొక్క మన లోకల్ చర్చికి జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వస్తూ ఉన్నాడు. So in 2 sessions I delivered the class related with the New Testament deacon. After hearing the class he expressed his opinion with the other brothers, not with me. This is the first time I hear all these things are related with the idea of deacon. ఆయన అప్పుడు అంటున్నాడు, ఆ సందేశాన్ని బ్రదరు చెప్పిన తర్వాత కొత్త నిబంధనకు సంబంధించినటువంటి పరిచారకులు డీకన్స్ గురించినటువంటి సందేశాన్ని బాగా విని అది అయిపోయిన తర్వాత చెప్తూ ఉన్నాడు ఏంటంటే నేను ఇదే మొదటిసారిగా డీకన్స్ గురించి సందేశాన్ని వింటూ ఉన్నానని చెప్తూ వచ్చాడు. Every New Testament church must have qualified New Testament deacons. Then only the church will be blessed in a wonderful surprising way. ప్రతి కొత్త నిబంధన సంఘము కూడా చక్కగా లక్షణాలు కలిగినటువంటి గుణ లక్షణాలు కలిగినటువంటి డీకన్స్ పరిచారకులు ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. Actually this man Philip, as soon as he undertook the ministry of deacons, he relieved apostles from this serving on the table. ఎప్పుడైతే ఇక ఫిలిప్పు ఒక డీకన్గా ఆ యొక్క సేవని పరిచర్యని ఎప్పుడైతే మొదలు పెట్టాడో దీన్ని బట్టి ఏమవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు ఈ యొక్క పరిచర్య నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడానికి వాళ్ళకి సమయం దొరికింది. Actually, what is the responsibility of the spiritual leadership of the church or the apostles of the church? What is their primary ministry? Is it distributing food or keeping the accounts of the funds? ఇక్కడ ఉన్నటువంటి అపోస్తుల యొక్క ముఖ్యమైనటువంటి పని ఏమిటి? వారు ఆత్మీయకరమైనటువంటి నాయకులు కదా, వారు బల్ల దగ్గర పరిచర్య చేయడం మంచి పనా లేకపోతే వాక్య పరిచర్య చేయడం మంచి పనా? ఏది సరైనటువంటి పని? Verse 3 and 4 we will read once again. ఇక్కడ 3-4 వచనాలు, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి మనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. See, in verse 3, in the last part of the verse we read like this, whom we may appoint over this business. That means this is the business of the deacons. Serving on the table and counting cash and keep the accounts, actually the work and the business of the deacons. It's not the business of the elders of the church or the spiritual leaders of the church. కాబట్టి ఇక్కడ అపోస్తులు ఏం చెప్తూ ఉన్నారంటే మేము వారిని ఈ పనికి నియమించమని చెప్పారు. కాబట్టి డీకన్స్ లేకపోతే పరిచారకుల యొక్క పని ఏంటంటే బల్ల దగ్గర వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారు. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి మనీని కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అది వారి పని, ఎల్డర్స్ పని కాదు. And what's actually the business of the spiritual leaders of the church, what they are supposed to do? ఆత్మీయమైనటువంటి నాయకుల యొక్క పని ఏమిటి? వారు చేయాల్సినటువంటి పని ఏమిటి? Verse 4, apostles say that, but we will give ourselves continually to prayer and to the ministry of the word. They understood that this is our business. That is that prayer and the ministry of the word of God. అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ నాయకుల పని ఏంటంటే 4వ వచనంలో చెప్పబడింది, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఇది వారి యొక్క పరిచర్య ఉన్నది. Apostles understood 2 things in their practical ministry, that number 1, this is not our business. In verse 2, verse 2,
it's the last part. It is not desirable that we should leave the word of God and serve the tables. So apostles understood one thing, that this is not our ministry. We are leaving the word ministry and we are after the kitchen service. It is not God expects from our lives. అక్కడ ఉన్నటువంటి అపోస్తులు అక్కడ చెప్తూ ఉన్నారు, 2వ వచనం చివరి భాగంలో, మేము దేవుని వాక్యము బోధించడం అని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అనేటువంటి విషయాన్ని అపోస్తులు గుర్తించారు. మేము భోజనం బల్ల దగ్గర పరిచయం చేస్తూ ఉంటే వాక్య పరిచయం చేసేది ఎలా? వాక్య పరిచయం నిమిత్తము మేము ఉన్నామనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. On the one side they understood what is not our ministry. On the other hand they understood what is our ministry. ఇక్కడ రెండు విషయాలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏంటంటే మా పరిచర్య ఏది కాదో అది చెప్తున్నారు, మా పరిచర్య ఏదై ఉన్నదో అది విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. And what is their ministry? వారి యొక్క పరిచర్య ఏమై ఉన్నది? We will give ourselves continually to prayer and to the ministry of the word. 4వ వచనంలో రాయబడ్డది, మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. See, ministry is not doing the things we like to do, but actually what we ought to do that. That's our ministry. పరిచర్య అంటే మనం ఏదో ఇష్టపడి మనం ఏదో చెయ్యాలనుకున్నది చేయడం కాదు, కానీ మనం చెయ్యవలసినది ఏదై ఉన్నదో దాన్ని చేయడమే అదే పరిచర్య. So this man Philip, as he undertook the ministry of the deacon, soon what he did was that he relieved apostles from this routine work. ఇక్కడ పరిచారకుడైనటువంటి ఫిలిప్ ఈ యొక్క బాధ్యతని, డీకన్ బాధ్యతని తీసుకోవడం జరిగింది. దీని ద్వారా అపోస్తలులకి ఆ యొక్క పని నుంచి వాళ్ళకి రిలీఫ్ ని అనుగ్రహించాడు. He and the other 6 deacons together spoke to the apostles that, brother, you people should not come to the kitchen service. What is your ministry? You people should devotedly engage in 2 ministries, that is prayer and the ministry of God's word. The rest of the things that we will do. ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్ తనతో పాటు ఉన్నటువంటి మిగతా 6 మొత్తం 7 కూడా కలిసి బహుశా ఇలా చెప్పుండొచ్చు వాళ్ళతో, మీరు ఇక్కడ వంటగది దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, ఆ పనిని ఆ పరిచర్యని మేము చూసుకుంటాము, మీరు ఎడతెగక వాక్యంలోను ప్రార్థనలోను మీరు ఉండండి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క డీకన్స్ చెప్పుండొచ్చు. See, there are many good things to do inside the church, but that belong to other class of people. Who are they to do? Actually the deacons of the church are supposed to fulfill all these duties. కాబట్టి సంఘములో మిగతా మంచి పనులు చాలా ఉన్నాయి, అవి చేయాల్సినటువంటి ఒక సమూహం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పరిచారకులు లేకపోతే డీకన్స్ ఆ యొక్క పనులు చూసుకుంటారు, ఆ యొక్క పరిచర్యలు కొనసాగుతారు. And what's the result of this arrangement that they made? ఈ యొక్క పద్ధతిని వారు ఏర్పాటు చేసిన తర్వాత ఏమి సంభవించింది అక్కడ? In verse 7 we read, then the word of God spread and the number of disciples multiplied greatly in Jerusalem. 7వ వచనంలో చూసినట్లయితే, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసములకు లోబడిరి. As deacons undertook the ministry related with the table, the apostles got enough time for prayer and preparing for the ministry of God's word. As a result, what happened? They preached the word of God, outsiders and insiders, so that the church was multiplied so greatly. ఇక్కడ చూసినట్లయితే ప్రత్యేకంగా డీకన్స్ వారి యొక్క పనిని, వారి యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అపోస్తలులకి చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రార్థన చేయడానికి చక్కటి సమయం దొరకడం ద్వారా ఆ యొక్క పరిచర్యలో వాళ్ళు ముందుకు వెళ్ళడం ద్వారా సంఘము అదేవిధంగా బయట ఉన్నటువంటి వారు కూడా ఆశీర్వదింపబడి చక్కగా విస్తరించినట్టుగా సంఘం మనం చూస్తూ ఉన్నాం. In many churches, in a good number of churches, all the ministries are confused. They don't know what I must do, what I must not do, what he should do, what he should not do. I don't know. Total confusion. ఇక్కడ చాలా సంఘాల్లో చూసినట్లయితే మేమేం చేయాలి, వాళ్ళేం చేయాలి, ఎవరు ఏది చేయాలి అనేటువంటి ఆ అవగాహన లేకపోవడం వలన, నేనేం చేయాలి అనేటువంటి ఆలోచన కూడా సరైన విధంగా లేకపోవడం వలన సంఘాలు ఫలభరితంగా ఉన్నట్లుగా మనకు అనిపించట్లేదు. Everybody does something, that's all. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, అది చాలు అన్నట్లుగా అనుకుంటూ ఉన్నారు. Why such confusion is taking place inside the church? సంఘంలో అట్లాంటి ఆందోళన ఎందుకు సంభవిస్తూ ఉన్నది? Because they do not know clearly the teaching of God's word. దేవుని యొక్క వాక్యం బోధించేటువంటి యొక్క బోధల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. Ministry is not founded upon the clear teaching of God's word. దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క వాక్య బోధల మీద ఈ యొక్క పరిచర్య అనేది నిలబడట్లేదు కాబట్టి సమస్య. The elders of the church, they should lead the church spiritually and in spiritual matters, and the deacons of the church, they should lead the church
things related with the daily provisions. కాబట్టి సంఘ పెద్దలు వాక్య పరిచర్యలోను ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాల్లోనూ సంఘాన్ని ముందుకు నడిపించాలి. అక్కడ ఉన్నటువంటి డీకన్స్ మిగతా పరిచర్యలోనూ వాళ్ళు ముందుకు వెళ్ళి తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించాలి. See, as soon as that Philip was appointed as one of the deacons of the church, what was the good thing happened? You know, all the murmuring and the tendency to division stopped. అక్కడ ఫిలిప్పుని అదేవిధంగా మిగతా వారిని కూడా డీకన్స్ గా నియమించినప్పుడు ఇక్కడ ఏమైందంటే ముందుగా వారు ఏదైతే సనుగులు సంశయములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయినాయి. Because he knew how to handle the situations. He was a knowledgeable person. He was a wise person. How did he have that wisdom? Fear of the Lord is the beginning of wisdom. He studied the word. He feared the Lord so that he was filled with the practical wisdom and he knew what to do. ఇక్కడ ఫిలిప్పు ఆ యొక్క పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ సనుగులు సంశయములు ఎందుకు ఆగిపోయినాయి అంటే తాను ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుట జ్ఞానానికి మూలము అనేటువంటి వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాము. తద్వారా తను వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా విధేయత చూపించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆత్మతో జ్ఞానంతో నిండుకుని ఉండి ఆ పరిచర్య చేశాడు. In one of the books, Dr. John Stott, he has written this way that every local church should hear a message from the book, the chapter 6, at least 6 months in a year. 6 months, at least once in 6 months. Yeah. సో ఆయన జాన్ స్టట్ అనేటువంటి ఒక వ్యక్తి ఆయన చెప్తూ వచ్చారు ఏంటంటే సంఘం లోకల్ చర్చెస్లో ప్రతి ఒక్కరు కూడా 6 నెలలకు ఒకసారి ఈ యొక్క అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం నుంచి ఒక సందేశాన్ని తప్పనిసరిగా వినాలనేటువంటి మాటని చెప్తూ వచ్చాడు. Or in other words, we can say that in every 6 months we should make a sermon from chapter 6 in every local church. Otherwise, what will happen? The ministries will get confused. కాబట్టి ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ యొక్క 6వ అధ్యాయం నుంచి ఒక సందేశాన్ని బోధించాలి. లేకపోతే సంఘంలో ఉన్నటువంటి పరిచర్యలు ఎవరేం చేస్తున్నారో అర్థం కాకుండా పోతుంది. So Philip understood clearly and plainly how to handle the food, the daily provisions related with the widows, and how to handle and keep the accounts of the money matters. He handled it without any complaint. కాబట్టి ఫిలిప్పు అక్కడ బల్ల దగ్గర పరిచర్య చేయడం ఎలానో తెలుసుకున్నాడు, ఆ పరిచర్య చేస్తూ ఉన్నాడు. అట్లనే విధవరాల దగ్గర ఎట్లాంటి గొడవలు డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా మనీని కూడా హ్యాండిల్ చేయడం ఎలా ఆ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తిస్తుంటే సమస్యలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. He had the spiritual capacity and spiritual strength so that he can do all things. How he earned it? Because he was filled with the Holy Spirit. That gave him the capacity and the strength to do the ministry without complaints. కాబట్టి ఆయన ఆత్మీయపరమైనటువంటి ఆ యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తాను ఆత్మతో నిండుకున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. తద్వారా దేవుడు ఆ యొక్క శక్తిని జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తూ ఆ పరిచర్యలో వాడుకున్నాడు. The second part is that his ministry, his fruitfulness as an evangelist. తర్వాత మనం మొదటిగా మనం చూసాం ఆయన పరిచారకుడిగా ఉన్నప్పుడు ఎట్లా ఫలభరితంగా ఉన్నాడో చూసాము. రెండో విషయం ఏంటంటే ఆయన సువార్థికుడిగా ఎలా ఫలభరితంగా ఫలించాడో మనం చూస్తాం. Philip was the only person known as evangelist in the New Testament. ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఫిలిప్ మాత్రమే ఒక సువార్థికుడిగా పిలువబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So the best example for any evangelist in the world is Philip. ఈ యొక్క లోకంలో ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క సువార్థీకరణకి ఎవరైనా ఒక మాదిరికరంగా కనిపిస్తున్నారంటే తాను ఫిలిప్. He was a pioneer in the field of evangelism. ఈ యొక్క సువార్థీకరణలో తాను ఒక గొప్ప వ్యక్తిగా ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. So every evangelist, before he begins to do his ministry, he should study thoroughly the work and life of Philip the evangelist. కాబట్టి ఎవరైతే ఈ సువార్థీకరణ పరిచర్య చేస్తూ ఉన్నారో వాళ్ళు మొట్టమొదటిసారిగా ఫిలిప్ జీవితం గురించి ఆయన చేసిన పరిచర్య గురించి చదవటం మంచిది. There are 3 important passages which exemplifies his fruitful evangelistic ministry. ఇక్కడ సువార్థీకరణ పరిచర్యలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడొచ్చు. Number 1, his ministry in Samaria. ఆయన సమరయ ప్రాంతంలో పరిచర్య చేశాడు. Number 2, his ministry to the Ethiopian eunuch. ఐథియోపియుడైన నపుంసకుడికి దగ్గర ఆయన పరిచర్య చేశాడు. Number 3, his ministry in Azotus. అసోటస్ మీన్స్ తెలుగు తెలుగులో అస్తోనేసు ప్రాంతంలో ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. So his ministry in these 3 places wonderfully exemplifies his example as a fruitful evangelist. ఇక్కడ ఈ యొక్క 3 ప్రాంతాల్లో చక్కటి పరిచర్యను చేసి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మన ముందు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. Acts chapter 8 verses from 4 to 8 and 14 to 17,
clearly teaches one important thing, that his innovative mind in the area of evangelism. ఇక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు, అదే విధంగా 14 నుంచి 17 ఆ వచనాల్లో చూసినట్లయితే తాను ఎంత గొప్పగా ఇక సువార్త సేవలో వాడబడ్డాడో మనకు కనిపిస్తూ ఉన్నది. Philip did not continue as a deacon forever. At a certain point of time, he was relieved from the ministry of deacon and he was set apart as an evangelist. ఇక్కడ ఫిలిప్పు చాలా ఎక్కువ కాలము ఈ యొక్క పరిచర్యలో డీకన్గా ఆయన కొనసాగలేదు, కానీ తర్వాత సువార్తికుడిగా తాను పరిచర్య మొదలుపెట్టి తాను ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Normally this may take place with every Christian and every Christian leader. ఇక్కడ ప్రతి ఒక్క సంఘ నాయకుడి జీవితంలో కూడా ఇవన్నీ కూడా నాయకుల జీవితంలో ఇవి సంభవిస్తూనే ఉంటాయి. We begin with the God-given ministry. We don't label this is good or bad. We start with the God-given ministry and later he will reorient us to the place where he wanted to place us. మొదటి రోజుల్లో మన సంఘంలోనూ పరిచర్యలోనూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏదో దేవుడు ఒక పరిచర్యని మనకు అప్పగిస్తూ ఉంటాడు. దాంట్లో నమ్మకంగా ఉన్న తర్వాత దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఉద్దేశం ఏదో ఉందో అటువైపు దేవుడు వారిని మళ్ళించి నడిపిస్తాడు. So for some time he ministered as one of the deacons of the church and later Lord set him apart as an evangelist, a preacher of gospel in Samaria. ఇక్కడ కొంతకాలం ఇక్కడ పరిచారకుడిగా తన యొక్క పనిని కొనసాగించారు. దాని తర్వాత సమరయ ప్రాంతంలోని ఒక సువార్తికునిగా ఆయన ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. You know the peculiarity of Samaria. ఇక్కడ సమరయ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా? It was a land where mixed people dwell. ఇక్కడ ఈ యొక్క ప్రాంతం అనేకమైనటువంటి ప్రజలు కలిసి జీవిస్తూ ఉంటారు. They were not totally Jews or Gentiles. అక్కడ యూదులు అన్యజనులు మాత్రమే ఉండరు, అది కలిసి ఉంటారన్నమాట వాళ్ళు వీళ్ళు. They were mixed type of people. వాళ్ళందరూ కూడా మిక్స్డ్ పీపుల్ అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. See, they believed 5 books of the Old Testament, not the rest of the books. వాళ్ళు ఏంటంటే పాత నిబంధన గ్రంథంలో 5 పుస్తకాలు నమ్ముతారు, మిగతా వాటిని వారు నమ్మరు. And the Samaritans and Jews were always in rivalry. ఇక్కడ సమరయులు యూదులు ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. You know the history of the Samaritan woman. సమరయ స్త్రీ గురించినటువంటి చరిత్ర మీకు తెలిసే ఉన్నది. They do not like these people and the Jews actually hated Samaritans. కాబట్టి యూదులు ఈ యొక్క సమరయులని ఇష్టపడడు, వీళ్ళని అసహించుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. So nobody would dare to go in the land of Samaria and to preach the gospel, but here this man Philip, although he was a Jew, he dared to enter the land of Samaria and to preach the gospel there. ఇట్లాంటి గొడవలు ఇబ్బందులు ఉన్నటువంటి ఆ సమరయ ప్రాంతంలో ఎవరు సువార్త చేయడానికి వెళ్ళడానికి భయపడతారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్పు ధైర్యముగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ సువార్తని ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Acts chapter 8 verse 4 and 5. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. See, there was a big that persecution started out against the Christians and the people scattered all over, and this occasion actually Philip went down to the city of Samaria and preached Christ to them. ఇక్కడ యెరూషలేములో క్రైస్తవుల పట్ల వ్యతిరేకం వచ్చేటప్పుడు వారికి హింస కూడా కలిగింది. అందరూ కూడా వేరే వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు ఫిలిప్ మాత్రం సమరయ ప్రాంతానికి వెళ్ళి క్రీస్తును ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. Up to this time no Jewish Christian dared to preach the gospel message to the Samaritans, but this man dared to preach the gospel message in the land of Samaria. ఇప్పటి వరకు సమరయ ప్రాంతంలో యూదులు సువార్త ప్రకటించినట్లుగా మనం చూడము, కానీ ఎప్పుడైతే ఇక ఫిలిప్పు అక్కడికి వెళ్ళి ధైర్యముగా వారికి సువార్తను సమరయులకు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. Actually in doing so, who was his example? సో ఆయన ఈ పరిచర్య చేయడానికి ఎవరు తనకి మాదిరి అయి ఉన్నారు? I think Jesus Christ himself was his example in doing so. ఎట్లాంటి పరిచర్య చేయడానికి బహుశా యేసుక్రీస్తే తనకి మాదిరి అయి ఉన్నాడేమో మనం అనుకోవచ్చు. You know, in the book of John chapter 4, where actually Christ went into the land of Samaria and he spent some days there preaching gospel, and this person Philip knew all the things related with that ministry. He dared to enter into the land of Samaria and preach the message of gospel there with all power, and God blessed that ministry without measure. మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ ప్రాంతానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి వారికి సువార్త ప్రకటించినట్లుగా అక్కడ పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. బహుశా ఇక్కడ ఫిలిప్పు అదే మాదిరికరంగా పెట్టుకుని అదే ఆలోచనలతో ఆ యొక్క సమరయ ప్రాంతానికి వెళ్ళి ధైర్యముగా
ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి అయి ఉండి అక్కడ సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And that ministry was a wonderful blessing for the people in Samaria, and God blessed mightily the man of God, that Philip. ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క సువార్త అనేది ఇక్కడ ఉన్నటువంటి సమరీయులకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. వారందరూ కూడా ఫలింపబడ్డారు. అనేక మంది ప్రభు వైపు తిప్పబడ్డట్లుగా మనం చూస్తున్నాం. You know, multitudes were won to Christ in single ministry. అక్కడ ఒక్క పరిచర్య ద్వారా బహుజనములు ప్రభువుని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. Verse 6, and the multitudes with one accord heeded the things spoken by Philip, hearing and seeing the miracles which he did. బహుజన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యముంచగా. Verse 8, there was a great joy in that city. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. Great multitudes means thousands of people were won for Christ by the ministry of a single man, Philip the evangelist. ఇక్కడ బహుజన సమూహములు అంటే వేల కొలది మనుషులు ప్రభువునందు ఆ విశ్వాసం ఉంచి రక్షింపబడ్డారు. అది కేవలం ఫిలిప్పు చేసినటువంటి పరిచర్య ద్వారా. That means he had an innovative mind. తాను ఒక ఇన్నోవేటివ్ తెలుగులో ఉంటాం, ఆయనకు ఒక ఇన్నోవేటివ్ ఆలోచన ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. What do you mean by innovative mind? ఇన్నోవేటివ్ మైండ్ అంటే ఏంటి? సృజనాత్మకత, క్రియేటివిటీ. బ్రదర్ ఈస్ టెల్లింగ్ క్రియేటివిటీ. Is that creativity? ఇన్నోవేటివ్ ఈజ్ నాట్ ఏ క్రియేటివిటీ. The innovative people will be creative, but Here it is something not. more. సృజనాత్మకత. సృజనాత్మకత That means? ఇన్ తెలుగు New thoughts. and new thoughts. That means such people will enter into ways in which nobody has traveled. So that is innovative mind. సో ఎవరైతే వెళ్ళని ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాలకి వాళ్ళు మాత్రమే కొంతమంది వెళ్ళగలుగుతూ ఉంటారు. అది ఇన్నోవేటివ్ మైండ్ కలిగినటువంటి వాళ్ళు మాత్రమే చేస్తారు. నూతనమైన ఆలోచన. అదే. Yeah, many people will not dare to enter into that way, but this kind of people, they will simply enter into such ways. That means they are courageous enough to do things which were not done by other people in former times. కాబట్టి ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే కొన్ని మార్గాల్లో వెళ్ళరో ఆ మార్గాల్లో కొంతమంది వెళ్తూ ఉంటారు. వాళ్ళే ఇన్నోవేటివ్ మైండ్ కలిగినటువంటి వ్యక్తులు. ఇక్కడ ఫిలిప్పు కూడా ఎవరు వెళ్ళినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఎవరు చేయనటువంటి ఆ పరిచర్యని దేవుని యొక్క సహాయంతో చేసినట్లుగా మనం చూస్తున్నాం. We have many things to share from this, but time will not permit. We go fast. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి పంచుకోవడానికి, సమయం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం Philip also was a fastly moving man. ఇక్కడ ఫిలిప్ కూడా చాలా ఫాస్ట్ గా ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాము. Then we see him in the highway to Gaza. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తాను చాలా త్వరగా వెళ్ళిపోయి గాజా మార్గాన్ని కలుసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. That we read from verses 14 onwards. 14వ వచనం నుంచి in their passage we don't want to read verses from 26. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 26వ వచనం. Now an angel of the Lord spoke to Philip, saying, arise and go toward the south along the road which goes down from Jerusalem to Gaza. This is desert. ఇక్కడ ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. So verse 27 begin this way. That verse is a simple small verse, but that challenged me and I like it very much. He arose and went. అక్కడ మనం చూసినట్లయితే అదే 26వ వచనంలో చివరి భాగంలో అది బ్రదర్కి మా బాగా నచ్చినటువంటి వచనం ఏంటంటే ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. This is actually the proper response of a godly man to the word of God. ఇది దేవునిలో ఎదుగుతున్నటువంటి ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి గొప్ప లక్షణం. See, as soon as the message was delivered to him by an angel of the Lord, immediate response, he arose and went. ఇక్కడ దూత చెప్పంగలోనే ఆ విషయాన్ని గ్రహించి తెలుసుకొని వెంటనే లేచి వెళ్ళినట్లుగా మనం గ్రహిస్తూ ఉన్నాం. Actually, no evangelist would be ready to leave such a marvelous ministry behind and in search of a single person. See, in Samaria, it was a very fruitful ministry. Thousands of people were under his pastorate, and he is well reputed. And the Lord appeared to him and saying to him that arise and go in search of a single man. You leave the ministry beside.
ఇక్కడ చూసినట్లయితే సమరయ ప్రాంతాల్లో వేల కొలది జనాభా ప్రభువుని అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాము. అక్కడ పాస్టరింగ్ మినిస్ట్రీ కూడా చేశాడు. ఈ సమయంలో అంత గొప్పగా ఫలభరితంగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి కోసము పరిశుద్ధాత్మ దేవుడు తనని ప్రత్యేకపరచుకొని వెళ్ళమని చెప్పినప్పుడు తాను లేచి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. Who will do that? ఎవరు చేస్తారు ఆ పని? Will you do that? నీవు చేస్తావా ఆ పని? We will possess the ministry to our heart. ఇక్కడ పరిచర్య చేసినటువంటి పరిచర్యని మన హృదయాలకి హత్తుకొని దాన్ని మనం పట్టుకొని ఉంటాం. We will not leave the ministry and we will not go anywhere. దాని ఆ యొక్క పరిచర్యని వదిలిపెట్టి మనం ఎక్కడికి కూడా వెళ్ళము. Because we will say, this is my ministry. ఏమంటారు? ఇది నా పరిచర్య అని This is చెప్తుంటాం. my church. ఇది నా సంఘం అని చెప్తారు. But this person did not say anything like that. ఈ వ్యక్తి మాత్రం ఆ విధంగా చెప్పలేదండి. So great, so marvelous was his example. ఆయన యొక్క మాదిరి చాలా ఆశ్చర్యపరిచే విధంగా మనకు కనిపిస్తూ ఉన్నది. And he literally followed every word revealed to him through the angel of the Lord. ప్రభు దూత ఏదైతే చెప్పిందో ప్రతిదీ కూడా అక్షరానుసారంగా అనుసరించి విధేయత చూపించినట్టుగా మనం చూస్తున్నాం. And the result, you know, that he went to the road to Gaza. Then the Holy Spirit murmured to him that you run to the chariot. అక్కడ మనం చూసినట్లయితే గాజా ప్రాంతానికి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అదొక రథం ఉంది. ఆ రథం దగ్గరికి నువ్వు వెళ్ళమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. That means his direction and his body both were controlled by the Holy Spirit. కాబట్టి ఆయన యొక్క మార్గము తన యొక్క శరీరము అన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉన్నట్లుగా That means he was wanted by the Holy Spirit to run to the chariot. Then immediately he began to run. అక్కడ రథం దగ్గరికి వెళ్ళమని చెప్పినట్లనే తాను దాని దగ్గరికి పరుగెత్తుకొని వెళ్ళాడు. And he explained the gospel from the book of Isaiah chapter 53 in a simple way. Immediately the eunuch was converted and he was baptized. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిప్పు యెషయా గ్రంథం 53వ అధ్యాయం నుంచి సువార్తని చిన్నగా చెప్పడం జరిగింది. ఆ నపుంసకుడు ప్రభువుని అంగీకరించి రక్షింపబడ్డాడు. Many brothers and sisters, they know the gospel but they don't know how to explain gospel to others. చాలా మందికి సహోదరి సహోదరులకి సువార్త తెలుసు, కానీ ఆ యొక్క సువార్తని ఎలా వివరించాలో తెలియదు. We should study the gospel message so thoroughly that we are able to share the message of gospel clearly to anybody else. కాబట్టి సువార్త సందేశము మనం తప్పనిసరిగా ధ్యానించాలి, దాని మీద అవగాహన కలిగి ఉండాలి. ఆ యొక్క సందేశాన్ని వేరే వాళ్ళకి బోధింప శక్తి కలిగి మనం ఉండాలి. See, all the members of the local church, whether men or women, should be soul winners. Then only the church will begin to grow fastly. కాబట్టి లోకల్ చర్చిలో ఉన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు ఈ యొక్క సువార్త పట్ల అవగాహన కలిగి ఉండి దీన్ని ప్రకటించాలి. And then finally we see him in the place Azotus. తర్వాత మనం చూసినట్లయితే తాను వేరే ఒక ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నాడు. Acts chapter 8 verse 40, where we read, Philip was found at Azotus, and passing through he preached in all the cities till he came to Caesarea. తర్వాత మనము అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 40 వచనంలో చూసినట్లయితే, అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను, అక్కడ నుండి కైసరయకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. He did not go after the eunuch. తర్వాత ఆ యొక్క నపుంసకుడైన తన వెనక వెళ్ళిపోలేదు, కానీ he was prayed and left to the authority of the Holy Spirit, and he prayed that let the Holy Spirit guide him anymore. తాను దేవునికి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్ళాలని నడిపించినట్లుగా వేరొక మార్గంలో తాను వెళ్ళినట్టుగా చూస్తున్నాం. Philip was actually we see that he was a passionate man for the gospel. కాబట్టి ఇక ఫిలిప్పు సువార్త పట్ల ఎంతో ఆసక్తి కలిగి ఉండి శ్రద్ధతో నడుచుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. In the previous part, that how he was become successful in sharing gospel with the eunuch was that his life was a spirit controlled ministry. ఇక్కడ మనం చూసినట్లయితే ఐథియోపియుడైన నపుంసకు దగ్గర తాను సువార్త పరిచర్య చేసిన విధానం చూసినట్లయితే తాను ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉండి నడుచుకున్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. In Samaria we see that he had an innovative mind. అక్కడ సమరయలో చూసినట్లయితే ఒక ఇన్నోవేటివ్ ఆలోచన కలిగి ఉండి నూతనమైనటువంటి ఆలోచనతో తాను ముందుకు వెళ్ళాడు. In connection with the eunuch we can see that he was a spirit controlled man. ఇక్కడ నపుంసకుడి విషయంలో చూసినట్లయితే ఆత్మ ఆధీనంలో పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో ఉండి నడుచుకున్నాడు. In Azotus we can see that he had a passionate mind for the gospel. అజోతులో చూసినట్లయితే ఆసక్తి కలిగినటువంటి ఆ యొక్క హృదయాన్ని కలిగి ఉండి సువార్త పరిచర్య In verse 40, although the verse
verse was small and only a single verse. We have much things there, and we can read like this, that as passing through, he preached in all the cities, the message of gospel by a single man. ఇక్కడ 40వ వచనంలో మనం చూసినట్లయితే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. దాంట్లో ఏంటంటే అక్కడ నుండి కైసరయకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించను. పట్టణములన్నిటిలో ఆయన సువార్త ప్రకటించాడు. He did not have a team with him. He was all alone, but he preached the gospel message everywhere. తాను సువార్త ప్రకటించే సమయంలో పెద్ద టీం ఏమి తనతో లేదు, కానీ తాను ఒక్కడిగానే ముందుకు వెళ్ళి సువార్తని ప్రకటించాడు. The third area, his faithfulness as a family man. మూడవ భాగాన్ని మనం చూద్దాము. తాను కుటుంబముగా ఎలా ఫలభరితంగా ఫలించిన వ్యక్తిగా ఉన్నాడో చూద్దాం. Within 5 minutes I will complete. 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. He was a comprehensive man. కాంప్రహెన్సివ్ మ్యాన్. Yeah. That he developed every part of his life and ministry. తాను కాంప్రహెన్సివ్ మ్యాన్గా ఉన్నాడు. అంటే తాను పరిచర్యలో ప్రతి భాగంలో కూడా చక్కగా ఫలభరితంగా ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. Certain people, they are very, very successful in certain areas, but most of the other areas will be in dark. కాబట్టి కొంతమంది వారి యొక్క పరిచర్యలో కొన్ని భాగాలలో కొన్ని విషయాల్లో ఫలభరితంగా ఉంటారు, కొన్ని విషయాలలో వారి యొక్క జీవితం అనేది కొంచెం చీకటిగా ఉన్నట్టు. In Acts chapter 21 verses 8 to 10, let us read aloud. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 21 8 to 10. 21:8 to 10. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చదువుదాము. 21వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7గురిలో నొకడగు సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. Some Christians, they are so successful in their career and profession, but they are a failure at home. చాలా మంది క్రైస్తవులు వారి యొక్క ప్రొఫెషన్లోనూ వారి యొక్క పరిచర్యలోనూ అనేక భాగాలుగా వాళ్ళు ఫలిస్తూ ఉంటారు, కానీ ఇంటి దగ్గర మాత్రము ఓడిపోతూ ఉంటారు. They don't pay enough attention for their family life. వారి యొక్క కుటుంబ జీవితానికి సరైనటువంటి సమయాన్ని లేకపోతే శ్రద్ధని చూపించకపోవడమే సమస్య. For some people, they give full attention to their families, but their career which is not developed yet. కొంతమంది కుటుంబానికి ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉంటారు, కానీ భవిష్యత్తు పట్ల పరిచర్య పట్ల మాత్రం ఆ శ్రద్ధ చూపించరు. But actually we need to develop all the areas. కానీ ఇక అన్ని విషయాల్లో కూడా మనం శ్రద్ధ చూపించాలి. So this man's perspective of Christian life is comprehensive and biblical. కాబట్టి తాను వాక్యానుసారంగా అన్ని విషయాలలో తాను ఫలించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. He developed his personal qualities like wisdom and temperament. ఇక్కడ జ్ఞానముతోనూ చక్కగా వివేచన కలిగి ఉండి తాను నడిచినట్లుగా ఈ దాంట్లో ఎదిగినట్లుగా చూస్తున్నాం. Then his ministry as an evangelist and his family life. అట్లనే తాను పరిచర్యలో కూడా చక్కటి సువార్థికుడిగా ఉన్నాడు, అట్లనే కుటుంబ జీవితంలో కూడా చక్కగా ఫలించాడు. He was a spiritual giant of his time. కాబట్టి ఆత్మీయంగా తాను బలంగా దృఢంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. He won all of his 4 daughters for Christ. తాను యొక్క 4 కుమార్తెలు కూడా క్రీస్తు నిమిత్తము తాను గెలుచుకున్నట్లుగా చూస్తున్నాము. He had not only 4 daughters, but all of them were virgin daughters. అక్కడ 4 కుమార్తెలు మాత్రమే కాదు, వాళ్ళు కన్నికలైనటువంటి కుమార్తెలుగా ఉన్నారు. That means he knew how to rear up daughters at home. కాబట్టి అది ఏమని తెలియజేస్తుందంటే కుమార్తెలు ఇంటి దగ్గర ఎలా పెంచాలో తనకి అవగాహన ఉన్నదని అర్థమవుతుంది. He, being a family man, gave full attention to the development of his daughters. తాను ఒక కుటుంబీకుడిగా కుటుంబాన్ని ఏ విధంగా ఆత్మీయంగా విషయాల్లో ఎదిగింపచేయాలో ఆలోచన కలిగి ఉన్నాడు. He was a successful evangelist, not only in outside but at home also, where he shared gospel and he won 4 daughters for Jesus Christ. తాను బయట చూసినట్లయితే గొప్ప సువార్థికుడిగా అనేక మంది ఆత్మలు రక్షింపబడడానికి ఉపయోగపడ్డాడు. అట్లనే తన ఇంటిలో కూడా తన యొక్క కుటుంబీకులకు సువార్త చెప్పి వారు కూడా రక్షింపబడి ప్రభు కోసం గెలుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. He did not limit there, but he trained them thoroughly and biblically. వారికి సువార్త చెప్పి వాళ్ళు రక్షింపబడడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళు ఎదిగేటట్లుగా చేశాడు. You know, they had character which is meant by they were virgins, and they were skilled in the word of God because they prophesied.
ఇక్కడ వారి యొక్క గుణ లక్షణాలు మనం చూసినట్లయితే వారు కన్యకలుగా ఉన్నట్లుగా ఉన్నారు. అంటే వారు మంచి స్వభావాన్ని లక్షణాన్ని కలిగి ఉన్నారు. ఆత్మీయంగా చూసినట్లయితే చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వాళ్ళు ప్రవచించేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. If a daughter to prophesy the word of God, she should be thoroughly trained in the Old Testament and in the New Testament. ఒక స్త్రీ ఇక్కడ ప్రవచనాన్ని ప్రవచించాలి, లేకపోతే వాక్యాన్ని బోధించాలి అంటే పాత నిబంధన మీద, అదేవిధంగా కొత్త నిబంధన గ్రంథాల మీద, వాక్యాల మీద సరైనటువంటి అవగాహన వారికి నైపుణ్యం ఉండాలి. So being a careful father, he understood the gifts and calling of his daughters, and he trained them and he encouraged them in the ministry. ఇక్కడ చక్కగా ఆత్మీయంగా ఆలోచన కలిగి ఉన్నటువంటి ఒక తండ్రిగా ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఆ పిల్లల్ని స్వార్థ చెప్పి రక్షించడమే కాదు, వారిని వారి యొక్క గుణ లక్షణాలు లేకపోతే ఆత్మీయ వరాలు ఏమైతే ఉన్నాయో వాటిని గ్రహించి ఆ యొక్క ఆత్మీయ వరాల విషయంలో వాళ్ళని ఎక్విప్ చేసి ఎదిగింప చేసి పరిచర్యలో వాడేటట్లుగా చేశాడు. Along with I say that this man was a hospitable man also. దాంతో పాటుగా ఇంకొక మాట చెప్పొచ్చు ఏంటంటే ఆయన ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక మంచి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. Why I say that Apostle Paul and his team, as they reached Caesarea, he and his companions reached the home of Philip the evangelist, and he received them at home and showed them wonderful hospitality. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు గారు తన యొక్క టీంతో ఆ యొక్క ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ యొక్క టీం అందరినీ కూడా తాను రిసీవ్ చేసుకొని తన ఇంట్లో ఉంచుకొని వారికి పరిచర్యలు చేసి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తున్నారు. We can read in verse 8 that and came to Caesarea and entered the house of Philip the evangelist, but one thing you note that his wife was not here. ఇక్కడ మన 8వ వచనంలో చూసినట్లయితే వారు మరునాడు బయలుదేరి కైసరకు వచ్చి 7గురిలో ఒకనకు సువార్థికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిరి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే తన యొక్క భార్య ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ wife's name was not mentioned here. We don't know whether she was taken to the Lord or something. What's the background? We don't know exactly. ఇక్కడ తన యొక్క భార్య పేరు ఇక్కడ ఏమి రాయబడలేదు. బహుశా ఆమె ప్రభుతో కొనిపోబడి ఉండొచ్చు దేవుని యొద్దకి. తర్వాత లేకపోతే ఏం సంబంధించిందో మనకు తెలియదు. Paul and his companions, as they entered to the house of Philip the evangelist, how many days they stayed there? All through the days, actually his 4 daughters ministered to the needs of Paul and his companions. ఇక్కడ పౌలు తనతో పాటు వచ్చినటువంటి బృందం అందరితో కూడా వాళ్ళు ఫిలిప్పు దగ్గర ఉన్నట్లుగా చూస్తున్నాము. వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న రోజులు వీళ్ళ దగ్గర ఉన్నారు. తన యొక్క 4 కుమార్తెలు వారికి సేవా పరిచర్యలు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. Daughters were trained in hospitality. కాబట్టి ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో కూడా ఈ యొక్క స్త్రీలు నేర్పింపబడ్డారు. Our daughters also to be trained in hospitality. కాబట్టి మన యొక్క కుమార్తెలు కూడా ఈ ఆతిథ్య విషయంలో వాళ్ళు నేర్పించబడాలి, ఆ విషయంలో ఎదగాలి. Normally what happen, our daughters, our ladies, our girls, they come out from the colleges professionally sound, but they don't know the basics of hospitality. కాకపోతే మనం చూసినట్లయితే మన పిల్లలు ఏంటంటే చక్కగా చదువుకునేటువంటి విషయంలో చక్కటి ప్రొఫెషనల్స్గా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. కానీ ఇక ఆత్మీయకరమైన ఈ పరిచర్య విషయంలో ఆ యొక్క ప్రొఫెషనాలిటీ అనేది ఏమీ కూడా దానికి సంబంధించినటువంటి ఆలు కూడా తెలియదు. But Philip trained his daughters how to be hospitable. కాబట్టి ఏ విధంగా ఈ యొక్క ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి విషయంలో కూడా తన యొక్క తండ్రి లేకపోతే కుటుంబం ద్వారా నేర్పించినట్టుగా కనిపిస్తుంది. Fortunately our sisters are well at hospitality. బట్ కొంతమంది మన యొక్క సిస్టర్స్ సహోదరులు అదృష్టవశాత్తు మన ఇంట్లో మంచి సేవా పరిచయం చేసే వ్యక్తులుగా ఉన్నారు. But nowadays many women in the church overlook the idea of hospitality. కాకపోతే ఇప్పుడున్నటువంటి సంఘాలలో స్త్రీలు మాత్రము ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో పట్టినట్లుగా చూడనట్లుగా ప్రవర్తిస్తూ నడుచుకుంటూ ఉన్నారు. I wind up with this topic. ఈ యొక్క టాపిక్ నేను ముగించాలనుకుంటున్నాను. You know what do you mean by fruitfulness? సో ఫలించడం అని అంటే బహుశా మీకు తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు we not only shared the idea of fruitfulness, but we actually introducing or narrating a wonderful biographical sketch of Philip the evangelist, how he was fruitful. కాబట్టి ఏదో ఫలించడం అని అంటే దాని గురించి మాత్రమే చెప్పలేదు, కానీ ఫిలిప్ జీవితం ద్వారా బయోగ్రఫికల్గా తన యొక్క జీవితం ద్వారా ఫలించడం అంటే ఏంటో తన యొక్క జీవితం ద్వారా ప్రతి కోణాన్ని కూడా మనం పరిశీలించి ధ్యానించాము. In our own strength and ability we could not be fruitful and able, effective in ministry and life. మన యొక్క శక్తి ద్వారా మన యొక్క జ్ఞానం ద్వారా మనము సేవా పరిచర్యలో ఫలభరితంగా మనమైతే ముందుకు కొనసాగలేము.
but we need to be strengthened by the Holy Spirit, and we need to be filled with the grace of God. Then only we can be effective and fruitful in our Christian life. మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడి అదేవిధంగా దేవుని యొక్క కృపను పొందుకొని అప్పుడు మాత్రమే మనం ఫలభరితంగా ఆసక్తితో దేవుని యొక్క పరిచయంలో వాడబడతాము. Thank you for listening to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధతో విన్నందుకు మీకు May God bless కృతజ్ఞతలు. each one of us and His name be glorified. మనలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.